ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆలు ఉత్పత్తిదారు భారత్ ఉత్పత్తిలో 10-15% నిరుపయోగంగా పారేస్తున్నటువంటి వైనం అంటూ బంగాళదుంప తొక్కలు వ్యర్థాల నుంచి కూడా ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ప్రాజెక్ట్ తయారు చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఒక్క నెల ముచ్చటేనా 3వ తేదీకి కూడా టీచర్లకు జీతాలు ఇవ్వని ప్రభుత్వం 5,000 కోట్లు అప్పు చేసిన వేతనాలు చెల్లించిన చంద్రబాబు సర్కారు ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి నెల 1వ తేదీని జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి 1వ తేదీని ఉద్యోగులందరికీ జీతాలు పెన్షనర్లకి అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ 3వ తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతో పాటు పలు శాఖల్లోని ఉద్యోగులకి ఈ నెల 1వ తేదీన వేతనాలు అందలేదు. 2వ తేదీ కొంతమంది ఉద్యోగులకు వేతనాలు ప్రభుత్వం జమ చేసింది. అయితే 3వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికి జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెల ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు 1వ తేదీన వేతనాలు జమ చేయలేదు. ప్రతి నెల 6-7 తేదీల వరకు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు కూడా ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మరికొన్ని శాఖల్లో పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందలేదు. ప్రభుత్వం గత నెల 31వ తేదీ మంగళవారం 5,000 కోట్లు అప్పు చేసినప్పటికీ తమకు వేతనాలు ఇవ్వకపోవడం సూచనీయమైన ఉపాధ్యాయులు అంటున్నారు. వేతనాలు అందకపోవడంతో పిల్లల ఫీజులు ఈఎంఐ చెల్లింపులకు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒక నెల మాత్రం